హలో అండి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి పండగలకి దేవునికి నైవేద్యంగా ప్రసాదించే పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కరకరలాడే పూర్ణం బూరెలు అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు? మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయి తీరాల్సింది. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేసి నేను పచ్చిశనగ పప్పును తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కుక్కర్లో ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా ఉడికించుకున్నాను అనమాట. ఉడికించిన దాన్ని కచ్చా పచ్చగా నేను మిక్సర్లో వేసుకున్నాను, మరీ స్మూత్గా వేసుకోవద్దు. సో అది ప్యాన్లో యాడ్ చేసేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసేసుకున్నాను. ఒక కప్పు బెల్లం తురుము యాడ్ చేసేసుకొని ప్యాన్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను అంతా కుక్ చేసుకుంటున్నాను అనమాట సాఫ్ట్గా. ఇప్పుడు మనం పూర్ణం బూరెలకి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి సేమ్ దోశ ప్రాసెస్ లానే పిండి నేనైతే ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక కప్పు మినపగుండ్లు తీసేసుకొని నానబెట్టేసుకొని మిక్సీ వేసుకొని ముందలుగానే ఒక 8 hours అనేది పిండి బయట పెట్టుకున్నాను. అందులోకి నేను ఒక సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి పిండి అనేది కొంచెం చల్లారిన తర్వాత నేను ఎండు కొబ్బరి తురుము అనేది ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఒక 4 యాలకుల పొడి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఆ కొబ్బరిని యాలకుల్ని బాగా అందులోకి మిక్స్ అయ్యేలాగా నేను కలుపుకొని దాన్ని చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour చల్లారిన దాకా నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను బ్యాటర్లోకి అండ్ ఆ ఉండలు అనేవి యాడ్ చేసేసుకున్నాను. మనకి ఆయిల్లోకి అది లోపల పిండి మిశ్రమం అనేది బయటికి రాకుండా వేసుకోవాలి. మీకు ఎవరికైనా వేయటం రాకపోతే ఇలా ప్రాసెస్ అనేది ఈజీగా ఫాలో అయిపోండి. మనం ముందుగా చేసుకున్న ఉండలు అనేవి అందులో యాడ్ చేసేసుకొని ఇలా చిన్న ఒక గంట హెల్ప్ తోటి ఇలా యాడ్ చేసేసుకుంటే షేప్ వస్తుంది అండ్ పిండి అనేది బయటకు రాకుండా ఉంటుంది. నేనైతే ఈ చిన్న టిప్ అనేది ఫాలో అయ్యాను. మీరు కూడా మీకు చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది, మీరు ఫాలో అయిపోండి. అలా మనం యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అనే పూర్ణం బూరెలు అనేది రెడీ అయిపోయినాయి. మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఎటువంటి రెసిపీ వీడియో